హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ టొమాటో చట్నీ. టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. టొమాటో చట్నీ తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకుని నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 3 బాగా పండిన టొమాటోల్ని ఈ నూనెలో వేసుకుని మగ్గనివ్వాలి. టొమాటోలు వేసిన తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా 5-6 పచ్చిమిరపకాయలని చీరుకుల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కూడా నూనెలో కలిసేలాగా గరిటతో కలుపుకోవాలి. టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని వేసుకోవాలి. మనకి టొమాటోలు ఎక్కువ పులుపు ఉండట్లేదు కదండి, అందుకని కొంచెం చింతపండుని వేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని టొమాటోల్ని బాగా చల్లారనివ్వాలి. టొమాటోలు చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుని దీనిలోకి 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేస్తున్నాను. మనకి పులుపుని బట్టి ఉప్పు అనేది అడ్జస్ట్ అవుతుంది, అందుకని పులుపు ఎక్కువగా ఉన్న టొమాటోలు అయితే 1 టేబుల్ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో పచ్చడిలోకి పోపుని రెడీ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిట్టపట్టలాడుతున్నప్పుడు 4-5 ఎండుమిరపకాయలని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకుంటే దానిలో ఉన్న గింజలు కూడా వేగుతాయి. మనకి కారం కూడా ఈ పచ్చడికి కూడా కొంచెం కారం ఎక్కువగా పట్టినట్టుగా ఉంటుంది. పోపు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ప్యాన్కున్న వేడికి కరివేపాకు ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పచ్చడిలోకి ఈ పోపుని వేసేసుకుని కలుపుకోవాలి. టిఫిన్స్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది కదండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.